So hi dear students, AP 10th class Physical Science 2024-25 సంబంధించి so we are discussing a model paper questions, so very short answer questions in model paper 5. సో ఇంతకుముందు ఆల్రెడీ 4 మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. సో మోడల్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ను గమనించడం వలన క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది పబ్లిక్ ఎగ్జామ్లో అనేది ఒక ఐడియా వస్తుంది. సో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనము మ్యాక్సిమం మిస్ కాకుండా ఉంటే టార్గెట్ 50-50 రీచ్ కావచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ గమనిద్దాం. సో రైట్ అన్ ఈక్వేషన్ ఫర్ న్యూట్రలైజేషన్ అన్నాడు. సో కెమికల్ ఈక్వేషన్ రాయమన్నాడు కాబట్టి న్యూట్రలైజేషన్ అంటే రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ బేస్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. సో మనము జనరల్ ఈక్వేషన్ రాసి ఎగ్జాంపుల్ ఈక్వేషన్ రాస్తే సరిపోతుంది. సో యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు salt plus water. This is a general equation. And chemical equation of example రాయమన్నాడు. యాసిడ్కి వచ్చేసి హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుందాం, బేస్ వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. ఇవి రెండు కంబైన్ అయితే NaCl ప్లస్ H2O ఏర్పడుతుంది. సో ఇది ఫిజికల్ స్టేట్ రాద్దాం. aqueous solution అండ్ దిస్ ఈజ్ అ లిక్విడ్ వాటర్. సో ఈ విధంగా మనము రాయాల్సి ఉంటుంది. సో వాట్ ఈస్ న్యూట్రలైజేషన్ అంటే రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ బేస్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్ అని చెప్పొచ్చు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒక్కోసారి 2 మార్క్స్కి అడుగుతాడు. వాట్ ఈస్ న్యూట్రలైజేషన్, గివ్ 2 ఎగ్జాంపుల్స్ అంటారు 2 మార్క్స్కి అయితే. సో నెక్స్ట్ వన్ చూద్దాం. కెమికల్ రియాక్షన్ ఇచ్చాడు XYZ. కెమికల్ రియాక్షన్ నేమ్స్ ఏమని ఇచ్చాడంటే XYZ. ఈక్వేషన్ ఇచ్చాడు. సో కింద క్వశ్చన్ గమనిస్తే విచ్ ఆఫ్ ద అబౌవ్ కెమికల్ రియాక్షన్ ఇండికేట్స్ డిస్ప్లేస్మెంట్ అన్నాడు. ఏది డిస్ప్లేస్మెంట్ను చెప్తుంది అన్నాడు. సో కెమికల్ డిస్ప్లేస్మెంట్ను చెప్తుంది. సో ఏ రియాక్షన్లో అయితే ఒక ఎలిమెంట్ ఇంకొక కాంపౌండ్లో ఉన్న ఎలిమెంట్ను బయటికి పంపిస్తుందో దాన్ని మనం ఏమని చెప్తామంటే కెమికల్ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ గమనిస్తే సి అనేది ఎలిమెంటు, ఏబి అనేది కాంపౌండ్. ఈ సి అనే ఎలిమెంట్ పోయి బి అనే ఎలిమెంట్ని ఏం చేస్తుంది, బయటికి పంపిస్తే ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది. కాబట్టి ఇదే. సో కాబట్టి ఏది ఆన్సర్ అవుతుందంటే వై అని చెప్పొచ్చు. వై ఇండికేట్స్ కెమికల్ డిస్ప్లేస్మెంట్. సో డ్రా ఏ నీట్ డయాగ్రామ్ ఆఫ్ pH స్కేల్ అండి. సో pH స్కేల్ మనము టెక్స్ట్ బుక్లో ఉంటే డ్రా చేయాలి. సో pH వాల్యూస్ వచ్చేసి మనకు 0 నుంచి 14 వరకు ఉంటాయి. సో దాంట్లో 7 న్యూట్రల్ 0 to 7 ఉన్నటువంటివి మనం గమనిస్తే అవి యాసిడిక్ నేచరు, 7 నుంచి 14 వరకు ఉన్నటువంటివి ఆల్కలైన్ బేస్ నేచర్స్ ఉంటాయి. సో ఆ pH స్కేల్ను మీరు డ్రా చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ప్లాటినము, గోల్డ్, సిల్వర్ ఆర్ యూజ్డ్ టు మేక్ జ్యువెలరీ, ప్రిడిక్ట్ ద రీజన్ అన్నాడు. సో ప్లాటినం కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ మనము జ్యువెలరీలో ఎక్కువ ఉపయోగిస్తాం, ఆర్నమెంట్స్లో. దానికి కారణం ఏంటంటే ఒకటి ప్లాటినం, గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ మెలియబుల్ అండ్ డక్టైలబుల్. సో మెలియబిలిటీ బాగుంటుంది, వాటికి వచ్చేసి డక్టైలిటీ బాగుంటుంది. తర్వాత దే హ్యావ్ హయ్యర్ రెసిస్టెంట్ అగెయినెస్ట్ కొరెజన్ ఫార్మేషన్లో రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత దే హ్యావ్ మెలియబిలిటీ ప్రాపర్టీ, దే హ్యావ్ డక్టైలిటీ ప్రాపర్టీ అండ్ దే ఆర్ రెసిస్టెంట్ టు కొరెజన్. సో దీని ద్వారా ఏర్పడుతుంది. ఆ పాయింట్ రాస్తే సరిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ ద ఫంక్షనల్ గ్రూప్ ప్రజెంట్ ఇన్ బ్యూటనాన్ అన్నాడు. సో మీరు చివర సఫిక్స్ నేమ్ గమనిస్తే బ్యూటేన్ యొక్క సఫిక్స్ నేమ్ ఏంటంటే 1 అనమాట. కాబట్టి ఆ ఫంక్షనల్ గ్రూప్ ఏమవుతుందంటే కీటోన్ అని చెప్తాం. సో దాని ఫార్ములా కూడా మీరు గమనించవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది ఫంక్షనల్ ఫార్ములా. సో మీరు ఈ విధంగా గమనించవచ్చు. సో అంటే కార్బన్కు సింగిల్ బాండ్తో పాటు ఆక్సిజన్తో పాటు ఏముంటుందంటే డబల్ బాండ్ అనేది ఉంటుంది. సో చేంజ్ ఇన్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఐలెన్స్ ఈజ్ కాజ్డ్ బై ద యాక్షన్ ఆఫ్. సో ఫోకల్ లెంత్ ఆఫ్ ఐలెన్స్ మారడానికి కారణం, అడ్జస్ట్ కావడానికి కారణం ఏంటి అంటే సిలియరీ మజిల్స్ అని చెప్పొచ్చు. ఆప్షన్ సి అని చెప్పొచ్చు. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ KWH ఇన్ జౌల్స్ అన్నట్టు. సో 3.6 × 10⁻6 సో జౌల్స్ అని చెప్పొచ్చు ఇది, లేదా 36 × 10⁻5 జౌల్స్ అని కూడా చెప్పొచ్చు. సో దీని నెక్స్ట్ వీడియోలో దీన్ని క్లియర్గా ప్రాబ్లం చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో హౌ డస్ ద ఎలక్ట్రిసిటీ ఫ్లో ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. సో ఎలక్ట్రిసిటీ ఫ్లోస్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఫ్రమ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ టు నెగటివ్ ఎలక్ట్రోడ్ అని డిస్క్రైబ్ చేయవచ్చు. హౌ డస్ ఎలక్ట్రిసిటీ ఫ్లో ఇన్
ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే సో కరెంట్ ఆర్ ఎలక్ట్రిసిటీ ఫ్లోస్ ఫ్రమ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ టు నెగటివ్ ఎలక్ట్రోడ్, దట్ ఈస్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా ప్రతి మోడల్ పేపర్లో ఉన్న వెరీ షార్ట్ ఆన్సర్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, వాటికి ఎలా ఆన్సర్ రాయాలి అనేటువంటిది ఒక అవగాహన వస్తే మనం ఈ ఫస్ట్ సెక్షన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ను మిస్ కాలేము. 8కి 8 తీసుకురావచ్చు. ఆ విధంగా టార్గెట్ 50-50 రీచ్ కావచ్చు. దట్స్ ఆల్ దిస్ ఈజ్. తర్వాత నెక్స్ట్ మోడల్ పేపరు వీడియోలో చూద్దాం.